దీనబంధు, దళిత మిత్ర, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. దళిత వర్గానికి చెందిన అంబేద్కర్ ఆ రోజుల్లో ఉన్న అంటరానితనమనే దురాచారం కారణంగా సమాజంలో ఎన్నో అవమానాలు, వివక్షను ఎదుర్కొన్నాడు. బడికి వెళ్లినా, గుడికి వెళ్లినా అందరితో కలిసి కూర్చోడానికి అనుమతి ఉండేది కాదు. అనుభవాలే పాఠాలుగా. అంబేద్కర్ చిన్న వయసులో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పాఠాలుగా మార్చుకున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సమాజంలో మార్పు తేవాలన్నా చదువుతోనే సాధ్యమని గ్రహించాడు. పట్టుదలతో చదివి ప్రపంచంలో అగ్రస్థాయి విద్యాసంస్థల నుంచి డిగ్రీలు పొందారు. అంబేద్కర్కు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ, పీహెచ్డీ పట్టా పొందారు. వీటితో పాటు దాదాపు 21 ఏళ్లపాటు ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 8 ఏళ్ల కోర్సును కేవలం 2 ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు. ఇందుకోసం ఆయన రోజుకు 20 గంటలు చదువుకునేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ పీహెచ్డీ పొందిన మొదటి, ఏకైక వ్యక్తి అంబేద్కర్. బహుభాషా కోవిదుడు. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషల్లో ప్రావీణ్యం ఉంది. అంబేద్కర్ జీవితమంతా సమాజంలో వివక్షను ఎదుర్కొన్న వారికి న్యాయం అందించడమే లక్ష్యంగా కొనసాగింది. అణగారిన వర్గాల విద్యా హక్కుల కోసం పోరాటం, పురాణ కాలం నుండి ఉన్న దురాచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు, మహాట్ సత్యాగ్రహం, కాలారం దేవాలయ ప్రవేశ ఉద్యమం లాంటి చారిత్రక ఉద్యమాలు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ వ్యవస్థకు బలమైన పునాది. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత అంబేద్కర్ను భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో తయారైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది. అందులో సమానత్వం, స్వేచ్ఛ, బంధుత్వం, హక్కులు వంటి అంశాలకు కేంద్ర స్థానంగా ఇచ్చారు. అన్ని వర్గాలకు, జాతులకు, మతాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. సమాజంలో శాంతి, సమానత్వం సాధించడానికి అంబేద్కర్ 1956లో నాగ్పూర్లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధమతం స్వీకరించారు. బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈతరం బుద్ధుడు అని పిలిచేవారు. డాక్టర్ అంబేద్కర్ జీవితమంతా ఓ స్ఫూర్తి. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చునని సమాజానికి తెలిపాడు. విద్యే అసలైన శక్తి అని, సమాజంలో దురాచారాలు పోవాలంటే హక్కులు అడగడం కాదు, సమాజానికి చాటి చెప్పిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్. చివరగా అంబేద్కర్ జయంతి కేవలం ఒక జయంతి కాదు, సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాభిమానానికి నాంది పలికిన ఓ ఉద్యమ యోధుడికి అర్పించే ఘన నివాళి. అంబేద్కర్ సూచించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.